హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజీ ముంగరా ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి పట్టు చీరకి కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తాను. కుచ్చులు వేయడం అస్సలు ఐడియా లేని వాళ్ళకి కూడా ఈ వీడియో చూసి నీట్గా ఎలా కుచ్చులు వేయాలో మొత్తం పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి టజల్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ టజల్స్ ఎలా చేయాలి అంటే ఒక ప్లాంక్ తీసుకొని 150 చుట్లు చుట్టుకోవాలి, లేదా ఇంకా మందంగా కావాలి అనుకుంటే 300 చుట్లు చుట్టుకుంటే చాలా మందంగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి 150 చుట్లు చుడితే ఇంత మందం వస్తుంది కుచ్చు అనేది. అలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా దారాలన్నీ పట్టుకొని దాన్ని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేయగానే రౌండ్గా తిరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఎలాగైతే ట్విస్ట్ చేస్తానో అలాగా ట్విస్ట్ చేయండి. అప్పుడు రౌండ్గా తిరిగిన తర్వాత మధ్యలోకి నీట్గా పట్టుకొని దానికి జరీ థ్రెడ్ తీసుకొని ఒక 10-11 రౌండ్స్ చుట్టండి. అలా చుడితే చూడ్డానికి లుకింగ్ చాలా బాగుంటుంది. దానిపైన షైనింగ్గా ఈ మీ శారీ మ్యాచింగ్ని బట్టి నేను గోల్డ్ శారీ కలర్ కాబట్టి గోల్డ్ జరీతో వేస్తున్నాను. మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ జరీస్ ఉన్నాయి. సిల్వర్ కలర్, బ్రౌన్ కలర్, మీ శారీ మ్యాచింగ్ని బట్టి మీరు జరీ వేసుకోండి, లుక్ బాగుంటుంది. ఇలా ముడి వేసేయాలి. ముడి వేసిన తర్వాత ముడి జారిపోకుండా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయండి. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసేసి అలా పెట్టేసామంటే అసలు జరీ థ్రెడ్ అనేది కట్ కాదు, ఇంకెక్కడ ఊడిపోకుండా ఉంటుంది. మొత్తం ఇప్పుడు కట్ చేసుకోవాలి టజల్స్. మీ చీర లెంత్ ఎంత ఉందో చూసుకోండి. మీరు ఎన్ని ఇంచెస్కి ఒక టజల్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అన్ని టజల్స్ సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. ఒక చీరకి నార్మల్గా చిక్కగా దగ్గరగా వేసుకున్నట్లయితే 30 నుంచి 35 కుచ్చులు పడతాయి. లేదు మీ ఇష్టం వచ్చినట్టు మీ శారీకి మీరు ఎలా కావాలనుకున్నారో అలా వేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఫస్ట్లీ కుచ్చు వేసేది విధానం ఇప్పుడు చూపిస్తాను. మామూలు దారం, సూది దారంతో తీసుకొని ఒక ముడి వేసేయాలి. అది థ్రెడ్ జారిపోకుండా ఉంటుంది అలా వేయడం వల్ల. వేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ మెటీరియల్ అయితే యూస్ చేయాలనుకున్నారో ఆ మెటీరియల్ని ఎక్కించుకోవాలి. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక హోల్ లాగా పెద్ద హోల్ ఉన్న మెటీరియల్ తీసుకున్నాను. దాని లోపల గోధుమ పూస లాంటిది చాలా లావుగా ఉంటుంది, ఆ బీడ్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముత్యం రివర్స్లో ఎక్కించాలన్నమాట. ఫస్ట్ కనపడేది ఫస్ట్ ఎక్కించాలి, తర్వాత నెక్స్ట్ సెకండ్ది ముత్యం ఎక్కించాలి, తర్వాత లాస్ట్కి టజల్ ఎక్కించాలి. ఫస్ట్ టజల్ పెడితే రివర్స్లో అయిపోతుంది. సో కింది నుంచి పైకి రివర్స్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ కింది నుంచి పైకి సూదిని తీసుకెళ్ళాలి. ఇలా మొత్తం అన్ని టజల్స్, బీడ్స్, ఇంకా వెరైటీ బీడ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. శారీ లుకింగ్ని బట్టి, మ్యాచింగ్ని బట్టి మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు టజల్ ఎక్కించిన తర్వాత కింద మళ్ళీ ముత్యంలో నుంచి మొత్తం గోధుమ పూసలో నుంచి మొత్తం అన్నిట్లో నుంచి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం సూదిని పైకి తీసుకురావాలి. చీర పళ్ళు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత గట్టిగా లాగేయాలి. కుచ్చుని పట్టుకొని టజల్ని పట్టుకొని లాగేస్తే మొత్తం నీట్గా పైకి వచ్చేస్తుంది. ఇలా లాగేసిన తర్వాత చీరని సూది కిందికి దించేయాలి. చీర కింద భాగంలో 2 ముళ్ళు వేయండి. కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది. కనిపించకుండా కొంచెం సన్నగా ముళ్ళు వేస్తే లుకింగ్ బాగుంటుంది. ఎందుకంటే పట్టు చీర కాబట్టి గలీజ్గా కనపడకుండా సన్నగా ముళ్ళు వేయండి. కనపడకుండా లోపలికి వేసేయాలి. అలా వేస్తే లుకింగ్ బాగుంటుంది. ఇంతే, చాలా సింపుల్గా శారీ టజల్స్ వేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడానికి ఇంకొక కుచ్చు కూడా వేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం ఏదైతే టజల్ వేయాలి అనుకుంటామో ఆ టజల్ తీసుకోవాలి. ఆ టజల్స్ అన్ని తయారు చేసుకున్న తర్వాత మెటీరియల్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయినా యూజ్ చేయొచ్చు. 3 మెటీరియల్స్ తీసుకున్నాం కాబట్టి ఇలా లుక్ అనేది చాలా గ్రాండ్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక టజల్ వేస్తున్నాను. ఈ టజల్ వచ్చేసి ఫస్ట్ పెద్ద హోల్ ఉన్న మెటీరియల్ ఎక్కించేసి దాని మధ్యలోకి గోధుమ పూస లాంటి మెటీరియల్ ఎక్కిస్తున్నాను. ఆ 2 ఎక్కించేసిన తర్వాత మళ్ళీ సూదిని పైకి తీసుకురావాలి.
తీసుకొచ్చి ముత్యం ఎక్కించాలి. ముత్యం ఎక్కించి లాస్ట్లో టజల్ ఎక్కించాలి. ఎక్కించేసిన తర్వాత అన్నిటినీ కలిపి లాస్ట్కి పైకి తీసుకురావాలి. సూదిని తీసుకొచ్చి ముడేయటమే. ఇంతే, చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం శారీ టజల్స్ని వేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్లో శారీ పిన్ మేకింగ్, బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా వీడియోస్ అన్నీ మేకింగ్ చేసి పెట్టాను. అన్ని లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో శారీ టజల్స్ వీడియోస్ అన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ వీడియో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు టజల్స్ చూడండి, పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి శారీ అంతటికి ఇంత హెవీ లుక్ వచ్చింది. టజల్స్ అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒక సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకదాన్ని ఒకటి కంపేర్ చేసుకుంటూ పక్కన పెట్టేసి హైట్ వైజ్గా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే బాగుండదు లుక్. లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.